సో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ డేట్ అనేది వచ్చేసింది. అండ్ ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ కూడా 1 వీక్ లోపలే రిలీజ్ చేస్తారు. అండ్ ఇది అఫీషియల్ నోటీసు. అండ్ మెయిన్స్ డేట్ వచ్చేసి April 10th. అండ్ చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది మనకి. బట్ టెన్షన్ పడొద్దు, మన ఛానల్లో వీటికి మెయిన్స్ కి సంబంధించి మొత్తం 3-4 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని చూడండి ఒకసారి. అవి చూసి మళ్ళీ ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయండి, కొంచెం మీకు బూస్ట్ అయింది. అండ్ రిజల్ట్ కూడా 1 వీక్ లోనే వచ్చేస్తుంది. అండ్ ఆ రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంటే రిజల్ట్ నుంచి మెయిన్స్ ఎగ్జాము చాలా తక్కువ టైం ఉంటుంది మనకి. సో ఇప్పుడు మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ మిగిలిన టైం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. మీరు వాట్ ఎవర్ యూ హ్యావ్ అటెంప్టెడ్ జస్ట్ గో ఆన్ అండ్ మీరు జస్ట్ ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తున్నాము. రిజల్ట్ మళ్ళీ మీరు చదవకుండా ఉన్నారు అంటే ఈ డేస్ అన్ని వేస్ట్ అయిపోతాయి. సో అది నేను చెప్తుంది. అండ్ నేను ముందుగానే చెప్పాను April 2nd వీక్ లేదా 3rd వీక్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉండిద్ది అని. నేనైతే 15 అనుకున్నాను, బట్ ఓకే ఒక 5 days ముందుకి జరిగింది. బట్ టైం అయితే తగ్గింది, చాలా తక్కువ టైం ఉంది, ఒక 20 days కూడా లేదు, 15 days అప్రాక్స్గా. అండ్ మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ టిప్స్ ఒకటి వస్తుంది. అంటే ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా చూస్ చేసుకోవాలి బిట్ని అనేది ఒక వీడియో వస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి మెయిన్స్కి, మెయిన్గా ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కానీ ఎలా రెక్టిఫై చేసుకోవాలి డాక్యుమెంట్స్లో అనేది ఆ వీడియో వస్తుంది. అండ్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ ఎనాలిసిస్ అంటే ఈ రోజు అయిపోయింది కదా, ఇందాక అయిపోయినాయి మొత్తం షిఫ్ట్లు. ఎనాలిసిస్ అనేది రేపు మ్యాక్సిమం లేకపోతే ఎల్లుండు, ఈ 2 రోజుల్లో పెట్టేస్తాను. అండ్ ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.